వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. పబ్లిక్ ఎందుకు చేస్తారండి? మరి ఎవరు డిమాండ్ చేస్తున్నారు? పబ్లిక్ వాచ్ చేస్తారు. ఎవరు డిమాండ్ చేస్తున్నారు? పబ్లిక్ వాచ్ చేస్తారు. హూ డిమాండింగ్? యు డిమాండింగ్? యాస్ ఎ మీడియా నేను అడుగుతున్నా. మీరు అడుగుతున్నారా? అవును. మరి ప్రజలకు సంబంధించిన సమస్యల మీద ఎందుకు మీరు డిమాండ్ చేయట్లేదు? మిగతావన్నీ మీకు ఇదే ఇంపార్టెంటా? మీరు చూసారా? మేము ప్రజలకు సంబంధించిన సమస్యలు అడగట్లేదు, చూపించట్లేదు. చూసారా? చూపించడం వర్మ గారి గురించి ప్రశ్నలు వేయగానే మిగతా అన్ని కూడా వర్మ గారి మీద స్పెండ్ చేసే ఇంత టైం ని ప్రజలకి సంబంధించిన బడ్జెట్ల మీదనో వాళ్ళ వెల్ఫేర్స్ మీదనో దాని మీద ఎందుకు పెట్టట్లేదు ఫోకస్? డే మొత్తం దీని మీద అవన్నీ ఎక్కడ మేము మిస్ అవ్వకుండా అన్ని చేస్తున్నాం. అట్ ది సేమ్ టైం వర్మ గారి మీద కూడా ఈ రోజు చేస్తున్నాం. ఇది ఫోర్త్ ఎస్టేట్ కి వర్మ గారికి టాపిక్ ని డివైడ్ చేస్తున్నారు. ఏమి డివియేషన్ లేదు ఇక్కడ. అసలు ఫోర్త్ ఎస్టేట్ అంటేనే పబ్లిక్ కి సంబంధించిన సంబంధం. అసలు వర్మ గారికి పబ్లిక్ ఏం అవసరం ఉంది? మేము చేస్తున్నాం. మరి పబ్లిక్ కి సంబంధించిన పబ్లిక్ అడిగారా మీకు వచ్చి సార్ వర్మ గారితో మీరు చేయండి, వర్మ గారికి సంబంధించిన మీరు ఫోకస్ చేయండి పబ్లిక్ చెప్పారా? పబ్లిక్ ఎందుకు అడుగుతారండి? మరి వర్మ గారు మీరు ఎట్లా డిసైడ్ చేసేసుకున్నారు? ఇదే మీకు ఇంపార్టెంట్ టాపిక్. నేనేం చెప్తున్నాను, వర్మ గారు భయపడిన వర్మ గారు ఈ రోజు భయపడ్డారని అనుకుంటున్నారు, అవునా కాదా? నేను భయపడనని చెప్పే వర్మ ఎందుకు మీడియా ముందుకు రావడం లేదు అని అంటున్నాను. నేను మీకు మళ్ళీ ఆన్సర్ ఇచ్చానండి. ఆయన ప్రీ షెడ్యూల్ ఆక్యుపై అయి ఉన్నారు. ఆయన అవుట్ ఆఫ్ స్టేషన్. నేను కేసుల గురించి మాట్లాడలేదు. ఆయన అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నప్పుడు ఎలా వచ్చి మాట్లాడతారు? సోషల్ మీడియా అండి. ఇదే ఫోన్, నాకు క్వశ్చన్ చెప్పండి. ఇదే ఫోన్ లోనే ఇప్పుడు ఇదే ఫోన్ లో నుంచి ఆయన ఈవినింగ్ చూసింది ఒకటి. ఇప్పుడు ఆయన వర్క్ అయిపోయిన తర్వాత చూసుకున్న తర్వాత ఇలాంటివన్నీ స్పెక్యులేషన్ చూసి ఆయన వీడియో వదులుతారేమో ఎవరికి తెలుసు. సరే ఫైనల్ గా ఓకే మీరు అన్నట్టు వర్మ గారు ఎక్కడ భయపడలేదు. ఆయన తరపున ఆయన బిజీగా ఉన్నారు, ఆయన వెయిట్ అండ్ సీ బిజీగా ఉన్నారు, చాలా బిజీగా ఉన్నారు కాబట్టి ఆయన ప్రీ షెడ్యూల్స్ అన్ని చాలా లాక్ అయిపోయినాయి కాబట్టి సో అందుకని ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. సో అందుకని ఆయన హైదరాబాద్ నుంచి దూరంగా వేరే చోటికి పోలీసులకి కనిపించకుండా అందనంత దూరంలో ఆయన ఉన్నారు. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఏం జరుగుతుంది? నెక్స్ట్ వాళ్ళు ఆన్సర్ చేయాలి కదా రిప్లైకి ఆన్సర్ చేస్తే దాన్ని బట్టి దాన్ని నెక్స్ట్ మేము ఆన్సర్ చేయాలనేది మేము కూడా ఆలోచిస్తాం. వర్చువల్ గా కుదరదు అంటున్నారు పోలీసులు అనుకుందాం, అది నెక్స్ట్ ఆలోచిస్తాం. ఇప్పుడే ఐఎమ్ నాట్ ఎ గాడ్ ఆర్ మీరేం గాడ్ కాదు. ముందే ఏం జరిగిందో ప్రొడక్షన్ చేసి చెప్పండి అనడానికి. వాళ్ళు ఆన్సర్ చేసిన తర్వాత ఏం జరుగుతుందని తెలుస్తుంది కానీ మీరు ఇప్పటికిప్పుడే డిసైడ్ చేసి చెప్పండి అంటే అరెస్ట్ రంగం సిద్ధమైపోయింది. అందుకే పోలీసులు ఆ స్థాయిలో వచ్చారు. సో మీ అందరికి ఒకటి క్లారిఫై చేయాలనుకుంటున్నాను. మీకు అందరికీ క్లారిఫై చేయాలనుకుంటున్నాను. ఆ స్థాయిలో వచ్చారు. అరెస్ట్ చేయాలంటే 15 మంది నుంచి 20 మంది పోలీసులు వచ్చారు. సో వర్మ గారిని అరెస్ట్ చేసి ఏపీకి తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ రోజు ఆయన ఇంటి వద్దకు వచ్చారు అనేది అందరు చెప్తారు. విజయ్ గారు, అదర్ స్టేట్ లో ఒక అక్యూజ్డ్ ఉంటే అరెస్ట్ చేయాలంటే ప్రొసీజర్ తెలుసా? అందుకే తమిళనాడు పోలీసులకు కూడా సమాచారం ఇచ్చి కోయంబత్తూరులో ఆయన ఉన్నారనేటువంటి సమాచారం. సార్ నోటీసుల మీద అరెస్ట్లు ఎవరు చేయరండి, మీరందరూ తెలుసుకోండి. వారెంట్ ఉండాలి, లేదంటే ఆ అఫెన్సెస్ అంతా హీనియస్ క్రైమ్స్ ఉండాలి. అప్పుడు వితౌట్ వారెంట్ కూడా వాళ్ళు అరెస్ట్ చేయడానికి ఉంటుంది. ఇవన్నీ 3 years 2 years అఫెన్సెస్ లో మీరు వారెంట్ లేకుండా వాళ్ళకి నోటీస్ ఇచ్చినప్పుడు మేము కోఆపరేషన్ చేస్తామని ఎలా అరెస్ట్ చేస్తారండి? మేము కోఆపరేషన్ చేస్తామని మేమే చెప్తున్నాం కదండి, మళ్ళీ మీరు అంటున్నారు. పోలీస్ స్టేషన్ కి వెళ్ళొచ్చు కదా, అది ఆయన అడిగారు కదా, రాగానే వెళ్ళొచ్చు కదా. లేదు మీరు అన్నట్టుగానే ఆయన ప్రీ షెడ్యూల్ లో బిజీ అయిపోయారు, లాక్ అయిపోయినారు. చాలా సినిమా విజయ్ గారు ఐ వాంట్ టు క్లారిఫై. మీరు రాజ్యాంగంలో కల్పించిన హక్కుల్ని ఉల్లంఘించి చేయమని మీరు చెప్తున్నారు. నేను రాజ్యాంగంలో రాజ్యాంగంలో కల్పించిన ఆర్టికల్ 21 మాట్లాడలేదు. ఆర్టికల్ వర్మ గారి ధైర్య సాహసాలు మాట్లాడేది అదే. వర్మ గారి ధైర్య సాహసాల గురించి చెప్పే వ్యక్తిగా మాట్లాడుతున్నాను. ఎందుకంటే రాజ్యాంగంలో ఆర్టికల్ 21 కల్పించిన హక్కుల్ని ఎవరికి భయపడరు కాబట్టి ఏ వ్యక్తికి, ఏ శక్తికి, ఏ పార్టీకి, ఏ ప్రభుత్వానికి భయపడినటువంటి వర్మ ఎందుకు ఇలా ఈ రోజు ఎవరికి కనిపించకుండా వెళ్ళారు అనేది నేను అడిగాను. నాది స్ట్రైట్ ఒక క్వశ్చన్ ఉంది. మీ వెనకాల ఏ పార్టీ వాళ్ళు ఉన్నారు? నా వెనకాల ఎవరు లేరండి, స్క్రీన్ ఉంది. మేబీ నాకు తెలిసి ఏదో పార్టీ వాళ్ళు నడిపిస్తున్నారు. ఈ క్వశ్చన్స్ మీకు స్క్రిప్ట్ పంపించారు అనుకుంటున్నాను. స్క్రీన్ మాత్రమే ఉంది. నాకు తెలిసి మీకు స్క్రిప్ట్ ఏదైనా పంపించారు. నా దగ్గర ఏం స్క్రిప్ట్ లేదు. ఎవరికి తెలుసు, మీరు ముందే ప్రిపేర్ అయ్యారేమో. నా దగ్గర ఏమైనా ఉన్నాయా చూసారు? నాకేం తెలుసు అండి. కనీసం నా దగ్గర నా చేతిలో ఒక పేపర్ ఉందా? కనీసం నేను సెల్ ఫోన్ అండి మీరు ముందు ప్రిపేర్ అయ్యి రెడీగా అయ్యి వచ్చారేమో. హూ నోస్. నేను చెప్తున్నా అండి, వర్మ గారిని అభిమానించే ఒక సినీ ప్రేక్షకుడిని. వర్మ గారిని మొదటి నుంచి అభిమానించే ప్రేక్షకుడిని. ఆ తర్వాత జర్నలిస్ట్ అడుగుతున్నా, ప్రేక్షకుడు అడుగుతున్నా, జర్నలిస్ట్ అడుగుతున్నా, ఒక పౌరుడికి అడుగుతున్నా. నేను అదే అంటున్నాను, ప్రతి దానికి కూడా ఒక రీజనబిలిటీ అనేది ఉంటది. ఇప్పుడు మీరెట్లా మీకు నచ్చినట్టు మీరు ఊహించుకుంటున్నారో ప్రతి ఒక్కరు ఊహించేసుకుంటారు, కానీ అది నిజాలను ఎప్పుడు తేలుతాయి? మేము దానికోసమే లీగల్గా వాళ్ళు నోటీస్ పంపించారు, అవునా? ఇప్పుడు మేము మా లీగల్గా ఆన్సర్ చేయకుండా ఎథికల్గా మోరల్గా మాట్లాడుకుంటూ కూర్చుంటారా? చెప్పండి మీరే. అంటే మేమందరం ఏమనుకున్నామంటే వర్మ గారికి నోటీస్ రాగానే సో సినిమాల్లో నెక్స్ట్ అసలు
ఒక సీన్ ని మించి సీన్ ఎలా ఉంటుందో ఆ. అలా వర్మ గారి స్టెప్ కూడా అలా ఉంటుందేమో అనుకున్నాము. See, కానీ వర్మ వర్మ గారు గారి step అనూహ్యంగా అలానే అసలు వేశారు కదా. పోలీసులు వస్తే కనిపించకుండా పోవడం అనేది ఇప్పుడు ఎవరికి అంత చిక్కని ప్రశ్న అసలు ఇది. అసలు మీకు క్వశ్చన్ చెప్పండి, వాళ్ళు నోటీస్ లో ఎక్కడికి రమ్మని చెప్పారు? ఎక్కడో వెయిట్ ఊహించుకున్న ఒక్క నిమిషం, అలాంటి విజయ్ గారు, అభిమానులందరూ, విజయ్ గారు, సినీ విజయ్ గారు, అభిమానులందరూ విజయ్ గారు నోటీస్ లో ఎక్కడికి రమ్మని చెప్పేసి అని నోటీస్ ఇచ్చారు? ఒంగోలుకి. పోలీస్ అవునా? స్టేషన్ కి 25వ తేదీ ఈ రోజే కదా, అవునా? 20వ తేదీ ఎన్ని గంటలకి? 11 గంటలకు అక్కడ రమ్మన్నారు, అవునా? అవును. 11 గంటల వరకు వెయిట్ చేయాలి కదా, అవునా? పోలీసు వాళ్ళు ముందే ఎలా వచ్చున్నారు ఇక్కడికి? ఇంకో టీం వచ్చి ఉంటుంది, ఆ? ఇంకో టీం వచ్చి ఉంటుంది, నేను అదేనండి మీకు అంటున్నా, పోలీసు వాళ్ళు ఎలా వచ్చారు ఇక్కడికి అంటున్నా నేను. ఇంకో టీం వచ్చి ఉంటుంది. మీకు 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 పాయింట్ అర్థం కాలేదా? అక్కడికి వ్యక్తి వెళ్ళారా లేదా అనేది 11 గంటల వరకు వెయిట్ చేయాలి. ఇక్కడ 9:30 నుంచి మొదలైపోయింది కదా. చట్టంలో ఎలాగో కాదండి, నాకు ఆన్సర్ చేయండి, నాకు ఆన్సర్ చేయండి ఫస్ట్ మీరు. మీరన్నట్టే విజయ్ గారు నాకు ఆన్సర్ చేయండి. చట్టంలో ఎలాంటి 9 గంటలకు వెసులుబాటు అవతల విజయ్ వ్యక్తికి గారు, ఉంటుందో, విజయ్ గారు నా క్వశ్చన్ మీరు ఆన్సర్ అన్నట్టుగా చేయండి. ఎవరి మీద నా అయితే క్వశ్చన్ ఆన్సర్ చేయండి ఫస్ట్. అభియోగాలు ఆరోపించబడ్డాయో మీరు చెప్తున్నట్టుగా అదే చట్టం విజయ్ అవతల గారు, వ్యక్తులు పోలీసులు కూడా అదే చట్టం విజయ్ గారు వర్తిస్తుంది నేను అదే కదండి. అంటున్నా, నా క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఎందుకంటే ఇంకా 11 గంటల వరకు టైం ఉన్నప్పుడు మీరు ఇచ్చింది నోటీస్ కాబట్టి నోటీస్కి పర్సన్ వస్తాడా, రిప్లై వస్తుందా, లేకపోతే ఎవరు తీసుకొచ్చి ఇస్తారని చెప్పేసి అని చూడాల్సిన వాళ్ళు ఆయన మీరు చెప్పిన 9 గంటలకి ముందే ఏ విధంగా ప్రీ ప్లాన్ గా వచ్చారు? ఆన్సర్ చేయండి. అంటే సరే, దీంట్లో 11 కాన్స్పిరసీ లేదా? 11 గంటలకు దీంట్లో- వస్తారని చెప్పారా? మీ దీంట్లో కాన్స్పిరసీ ఎస్, ఇప్పుడు మీరు వచ్చారు పాయింట్ కి. 11 గంటలకు ఆయన వస్తారని చెప్పారా? కాదు, మేము ఇచ్చాం ఆన్సర్, మాకు ఆన్సర్ కావాలని చెప్పారా? రిప్లై ఇచ్చాం మీరు చెప్పారా 11 గంటలకి ఒంగోలు పోలీస్ కాదు, స్టేషన్ ముందు? దానికోసమే మేము రిప్లై ఇచ్చాము. మీరు 11 గంటల వరకు మాకు మీరే టైం అడిగారు ఇచ్చారు. బాలా గారు, మేము మీరేమన్నారు? రిప్లై ఇచ్చామండి. 11 గంటలకు మేము వస్తారని మార్నింగ్ మీకు రిప్లై ఇచ్చాము. ఏమని చెప్పేసి ఎప్పుడు ఇచ్చారు? ఈ రోజు మార్నింగ్ మీకు స్పీడ్ ఎన్ని పోస్ట్ గంటలకు పంపించాము. ఇచ్చారు? మార్నింగ్ 8 చేంజ్ కే మీకు రిప్లైస్ అందరికి 11 పంపించాము. గంటలకు వస్తానన్న చెప్పిన వ్యక్తి ఆ. 8 గంటలకి వెంటనే రిప్లై ఇస్తారా? మీరు రాదండి రావట్లేదు. అవును, మరి సో ఇంకెప్పుడు ఇస్తారు? మరి పోలీసులు కూడా అలాగే వచ్చారు కదా. ఎలా ఎలా మీరు అంటే అన్నట్టుగానే దీని వెనకాల 11 గంటలకు అటెండ్ అవ్వాల్సినటువంటి వ్యక్తి మీకు దీని వెనకాల కాన్స్పిరసీ కనిపించట్లేదా? నేను ఎందుకంటున్నాను, ఒక ఆర్టీఏ పెడదాం, మీరు నేను పెడదాం. ఎన్ని ఎఫ్ఐఆర్లు అయ్యాయి? ఎన్ని ఎఫ్ఐఆర్లు మీరు ఇంత హుడావుడిగా పనిచేస్తున్నారు? ఎన్ని ఎఫ్ఐఆర్లు కట్టారు? ఎంతమందికి మీరు నోటీస్ ఇచ్చి అక్కడికి పోయి ఉన్నారు? ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి రావాల్సిన చట్టం తన పని తాను ఖర్చు- చేసుకుపోతుందండి. ఏమండి, చట్టం తన పని తాను బాలా గారు, చేసుకోవాలి కానీ మీకు తెలియందే కాదు. రీజనబిలిటీగా మీరు ఉంటుందండి. ఎన్నో సంవత్సరాల నుంచి చట్టాన్ని మీరు అడ్వకేట్ గా ఉన్నారు, చట్టాన్ని నాకు ఇష్టం వచ్చినట్టు మేము చుట్టంగా జర్నలిస్టులుగా ఉన్నా వాడుకోవాలంటే- ఎన్నో సంవత్సరాల నుంచి. చట్టం తన పని తాను చేసుకుపోతుంది బాలా గారు. విజయ్ గారు, నేను మీకు చట్టం మీకు ఎలా వర్తిస్తుందో అలాగే అవతల వ్యక్తికి కూడా వర్తిస్తుంది కదా. అయిపోయిందా? మీరు 11 గంటలకు అటెండ్ అవ్వాల్సినటువంటి మీరు, మీ తరపున ఉన్నటువంటి రాజీవి గారు 8 గంటలకు ఆయన తరపున మీరు ఏ విధంగా పోలీసులకి స్పీడ్ పోస్ట్ పంపించారో అదే విధంగా ఏపీ నుంచి పోలీసులు కూడా హైదరాబాద్ కి తెలంగాణకి చేరుకున్నారు. ఎలా? మీరు ఇచ్చినట్టు 3 గంటల ముందు దేనికోసం? మీరు ఏ విధంగా స్పీడ్ పోస్ట్ దేనికోసము? ఇచ్చారో, అదే విధంగా కొన్ని గంటల ముందు కొన్ని నిమిషాల ముందు హైదరాబాద్ పోలీసులు ఇంకో టీం వచ్చింది. దేనికోసం విజయ్ గారు? దేనికోసము చెప్పండి, దేనికోసం వచ్చారు? ఆయన రాలేదు కాబట్టి విచారణకు రాలేదు దేనికోసం? కాబట్టి దేనికోసము? గడువు ఇచ్చినట్టుగా ఆ. పోలీసులు సమయం అడిగారు. ఈయన. ఓకే, వాళ్ళు ఇచ్చారు 4 ఓకే. రోజులు. మేమేం సరే, అడిగాం అటెండ్ మళ్ళీ? కాలేదు మళ్ళీ కాబట్టి. మేమేం అడిగాం? టైం మళ్ళీ మేము కావాలన్నారు. కదా, హ్మ్. అంటే మేము మళ్ళీ ఆన్సర్ చేసాం కదా, ఇప్పుడు వాళ్ళు ఆన్సర్ చేయాలిగా మాకు, హ్మ్. చేయాలి కదా. మరి ఎందుకు వచ్చినట్టు? అరెస్ట్ చేయడానికి. మరి ఆర్జీవి గారు వెయిట్ ఎందుకు అండి, వెళ్ళిపోయినట్టు? వెయిట్ అండి, అరెస్ట్ చేయడానికి. మరి ఆర్జీవి గారు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి నా ఎందుకు క్వశ్చన్ వినండి వెళ్ళిపోయినట్టు? ఫస్ట్. అరెస్ట్ చేయాలనుకుంటే ఈ కేసుల్లో అరెస్ట్ చేసే కేసులా? ఇవే అరెస్ట్ చేసే కేసులా? దీనికే సావరెన్ డ్యూటీ డిశ్చార్జ్ అంటారు, డ్యూ డిలిజెన్స్ ఆర్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటారు. ఓకే, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా పాటించకపోతే ఆఫీసర్ల మీద కూడా మీరు కంప్లైంట్ చేయొచ్చు. తెలుసా మీకు ఆ విషయం? తెలుసా? డ్యూ ప్రాసెస్ పాలించకుండా నాకు నచ్చినట్టు నేను చేసేస్తానంటే కుదరదు బాస్. ఇది ఇండియా, ఇక్కడ లాస్ ఉన్నాయి, ఇక్కడ చట్టాలు ఉన్నాయి, Yes, India. రాజ్యాంగం ఉంది India, ఇదే కదా. India. కాబట్టి భావ స్వేచ్ఛ, నా దగ్గర వాక్ పవర్ ఉంది కదా. స్వాతంత్ర హక్కు వినండి, ఇచ్చినటువంటి నా దగ్గర పవర్ ఉంది మనకి కదా, నేను ఇష్టం నచ్చినట్టు వచ్చినట్టు నేను ఎవరి మీద చేస్తానంటే పడితే కుదరదు. వారి మీద ఫోటోలు మార్పింగ్లు చేసి పెట్టేస్తామంటే కుదరదు అనే ఇదే చట్టం, ఇదే రాజ్యాంగం కూడా అందరికీ చెప్తాను. నేను అదే మీకు చెప్తున్నాను. అసలు ఏం పెట్టారో లేదో డీటెయిల్స్ లేకుండా మీకు మీరు స్పెక్యులేషన్స్ చేసేసుకొని అసలు ఏ బేసిస్ మీద కంప్లైంట్ పెట్టారో తెలియదు, ఆ కంప్లైంట్ ఏ దాని మీద వచ్చిందో తెలియదు, ఇవి ఏమీ తెలకుండా నోటీస్ వచ్చిన దాని మీద రిప్లైస్ ఇచ్చిన దాని ఇంతకీ ఆ మీద పోస్ట్ ని స్పెక్యులేషన్స్ తీసుకొస్తే వర్మ గారు డిలీట్ చేశారా ఉంచారా? నేను అదే మళ్ళీ చెప్తున్నా, అసలు ఏం పోస్ట్ అనేది ఇంతవరకు మాకు తెలియదు, మాకు నోటీస్ మాత్రమే వచ్చింది. ఐ వాంట్ టు క్లారిఫై అగైన్. అది పోలీసుల ముందు అటెండ్ అయితే వాళ్ళే చూపిస్తారు. మేము చెప్పాం కదండి, మీరు వాళ్ళు ఏదైతే టైం మాకు ఇచ్చారో మాకు ప్రీ షెడ్యూల్ ఆక్యుపై అయిపోయింది కాబట్టి మాకు టైం కావాలి, 2 వీక్స్ టైం కావాలి. దాన్ని 1 వీక్ ముందు మాకు ఇంటిమేట్ చేయండి. దాంతోపాటు సుప్రీంకోర్టు కొన్ని గైడ్లైన్స్ ప్రకారము వర్చువల్ హైబ్రిడ్ సిస్టమ్ని కూడా అవైలబుల్ ఉంది. మీకు అర్జెన్సీగా ఉంటే కినా వర్చువల్ మోడ్ని తీసుకోండి, మేము కోఆపరేట్ చేస్తామని చెప్పేసి అడుగున్నాం. ఎప్పుడు చెప్పారు? మేము నిన్న నోటీస్ ప్రిపేర్ చేసి పంపించాము. మార్నింగ్ వాళ్ళకి వాట్సాప్ చేసాము, స్పీడ్ పోస్ట్ పంపించాము. ఎన్ని గంటలకు ముందు? మార్నింగ్ పంపించాము వాళ్ళకి టైం అరౌండ్ 8 o'clock. మీరు ఎన్ని గంటలకు అక్కడ అటెండ్ అవ్వాలి? 11 o'clock. 11 గంటలకు అటెండ్ అవ్వాల్సిన వ్యక్తి 3 గంటల ముందు 8 గంటలకి మీరు అక్కడ సమాధానం చెప్తే 3 గంటల్లో ఎలా అండి? ఏంటి ఎలా?
11 గంటలు అటెండ్ అవ్వాల్సిన వ్యక్తి జస్ట్ 3 గంటల ముందు 8 గంటలకి దానికి మాకు time కావాలి. మీకు తెలియని విషయం ఏంటంటే ఇంకో ఫర్దర్ నోటీస్ ఇస్తారు. అదే నేను అంటున్నా, మీరందరికీ తెలియదు, ఊరికే మాట్లాడేస్తున్నారు, కానీ ఫర్దర్ ఇంకో నోటీస్ ఇస్తారు. ఏమని చెప్పేసి అని, బాస్ మీ దగ్గర నుంచి మాకు కాపీ వచ్చింది, దానికి మేము ఫర్దర్ ఈ టైం ఇస్తున్నాము, ఈ డేట్స్ ఇస్తున్నాం అని చెప్పేసి అని వాళ్ళు ఇంకో నోటీస్ పంపిస్తారు. ఆ నోటీస్ వచ్చేంత వరకు మేము వెయిట్ చేయాలి. అది చాలా మందికి So, అటువైపు తెలియక నుంచి వచ్చిందా? రాలేదు. వాళ్ళు- ఎలా వాళ్ళు వస్తుంది? రిసీవ్ చేసుకున్నారా? ఎలా వస్తుంది? వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. వాట్సాప్ లో వాళ్ళకి వెళ్ళాయి, వాళ్ళు వాళ్ళ superiors తో మాట్లాడుకోవాలి, లీగల్ ఎక్స్పర్ట్స్ తో మాట్లాడుకోవాలి, వాళ్ళతో డిస్కషన్ చేసుకున్నాక వాళ్ళు టైం తీసుకొని అప్పుడు పంపిస్తారు నోటీసు. Okay. మీరు పోలీసు వాళ్ళకి టైం ఇవ్వకుండా, ఎవరికి టైం ఇవ్వకుండా మీరు కన్క్లూడ్ చేసేసుకుంటే ఎలా అవుతుంది? సో ఫైనల్ గా మీరేం చెప్తారు బాలగారు, వర్మ గారి న్యాయవాదిగా మీరేం చెప్తారు? అసలు ఆయన మీద పెట్టినటువంటి సెక్షన్స్ ఏంటి, ఆ సెక్షన్ల పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, ఆ సెక్షన్ల నుంచి వర్మ గారిని ఎలా మీరు డిఫెండ్ చేసే అవకాశం ఉంది? ఇట్స్ వెరీ సింపుల్. అసలు అందులో ఏం పోస్ట్ పెట్టారో కూడా ఇంతవరకు మాకు తెలియదు. మేము అదే మళ్ళీ చెప్తున్నాము, ఏ సెక్షన్స్ తీసుకున్నా ఇందులో అన్ని 2 years 3 years బిలో ఉన్న అఫెన్సెస్వే. దాంట్లో అంతా హీనియస్ క్రైమ్స్ కాదు. వాళ్ళు అసలు ఏం కావాలి, ఏం ఇన్ఫర్మేషన్ కావాలి, ఏం క్వశ్చన్స్ కావాలనేది నెక్స్ట్ వాళ్ళు ఏం నోటీస్ పంపిస్తారో చూసి దాన్ని బట్టి మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.